భారత ప్రధాని నరేంద్ర మోడీ 2020లో ప్రవేశపెట్టిన సాంకేతిక విద్యా కోర్సులు కార్యరూపం దాల్చుతున్నాయని, భవిష్యత్ రోబోటిక్ టెక్నాలజీ అమలులోకి రావడం శుభ పరిణామమని ఆ కోర్సుల నిపుణులు లక్ష్మణ్ అన్నారు. సభవరం సన్ రిజ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రోబోటిక్ టెక్నాలజీ కోర్సులు ప్రారంభోత్సవంలో ఆయన విద్యార్థులకు పలు అంశాలను తెలిపారు. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకువచ్చిన కొత్త విద్యా విధానంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ పేరుతో 15 లక్షల రూపాయల విలువైన సైంటిఫిక్ పరికరాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తే, సభవరం సన్ రిజ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ తమ పాఠశాలకు సొంత నిధులు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ తెప్పించి శిక్షణా తరగతులు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. పూర్వం రోజులతో పోలిస్తే ఇప్పటి విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. సెల్ ఫోన్ టెక్నాలజీతో సొంత యాప్లు ఈ రోబోటిక్స్లో నేర్చుకునే వీలుంటుందని, ఇక్కడి విద్యార్థులు 8వ తరగతి నుంచి ఈ కోర్సులు ఇష్టంగా చదివి భవిష్యత్ తీర్చిదిద్దుకోవచ్చన్నారు. అంతకుముందు డైరెక్టర్ సతిరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 8, 10 తరగతుల విద్యార్థులు 300 దాటిన పాఠశాలలకు అటల్ బిహారీ వాజ్పేయి పేరున అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఇస్తున్నారని, తమ స్కూల్లో 210 మంది మాత్రమే ఆయా తరగతుల్లో ఉన్నారని, ఆ సంఖ్య పెంచేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎయిమ్స్ పేరిట 12 మంది ప్రైవేట్ పాఠశాలల డైరెక్టర్లు కలిసి స్థాపించిన విద్యా సంస్థలో సన్ రిజ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒకటని సతిరెడ్డి గుర్తు చేశారు. అందుకే ఆయా పాఠశాలల డైరెక్టర్లు ఈ రోబోటిక్ టెక్నాలజీ కోర్సుల ప్రారంభానికి ఆహ్వానించాలని తల్లిదండ్రులు పరిచయం చేశారు. దానికి మనకి ముఖ్యంగా ఒక అవరోధం ఏమొచ్చిందంటే, హై స్కూల్ స్ట్రెంత్ 300 ఉండాలని చెప్తున్నారు. 300 స్ట్రెంత్ హై స్కూల్ ఉన్నట్టయితే అటల్ టింకరింగ్ ల్యాబ్ అంటే ATL భాగంగా మన కంప్లీట్గా 15 లక్షల రూపాయల మెటీరియల్ మనకి ఎలాంటివి కొనుక్కోకర్ లేకుండా మనకి అవైలబిలిటీ వస్తుంది. సో ప్రెసెంట్ స్ట్రెంత్ మనకి హై స్కూల్కి ఒక 200 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 6th నుంచి 10th వరకు 200 స్టూడెంట్స్ ఉన్నారు. మరొక 100 స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసేగలిగితే, హై స్కూల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసేగలిగితే మీ అందరి సహకారంతో నెక్స్ట్ ఇయర్కి అటల్ టింకరింగ్ ల్యాబ్ కానీ మనం తెచ్చుకుంటే, ప్రెసెంట్ ఉన్న మనం ఇలా మెటీరియల్ని బయట నుంచి కొనుక్కోవడం లేకుండా, పేరెంట్ తన పిల్లల్ని స్కూలింగ్ జాయిన్ చేసే ముందు అనేక అంశాలని దృష్టిలో పెట్టుకుంటారండి. ఒకటి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆ స్కూల్స్లో ఉన్నాయా లేదా, మంచి సిలబస్ని అందించగలుగుతున్నారా లేదా, ఫీజు ఎంత తీసుకుంటున్నారు అనేది. ఈ సన్ రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చేసరికి కార్పొరేట్ స్కూల్స్ దాటి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఇవ్వగలుగుతుంది. సొంత భవనం, విశాలమైన ప్రాంగణం, ముందే ఒక పెద్ద ప్లే గ్రౌండ్, విశాలమైన తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, ఇలా చూసుకుంటే ఈ ఇంటరాక్టివ్ సెషన్ జరగడం జరిగింది. అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్కూల్స్కి కూడా 6th క్లాస్ నుంచి కూడా రోబోటిక్స్ నేర్పమని, ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా రోబోటిక్స్తోనే ఉందని గవర్నమెంటే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు అంత ఫుల్ ఫ్లెడ్జెడ్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల 300 స్ట్రెంత్ దానికి మినిమం ఉండాలి 6th to 10th. అంత లేకపోయినా కూడా మనకు 200 స్ట్రెంత్ ఉన్నా సరే మన సొంత ఖర్చులతోనే రోబోటిక్స్ ఎక్విప్మెంట్ పర్చేజ్ చేసి పిల్లలకి కావలసిన విధంగా రోబోటిక్స్ని నేర్పడం జరుగుతుందండి. సో నా పేరు లక్ష్మణ్, నేను మెకానికల్ టెక్నాలజీస్ ఎంప్లాయీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పరంగా
సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన న్యూ కరికులం ఫ్రేమ్వర్క్ పరంగా ప్రతి స్కూల్లోని స్టెమ్ ల్యాబ్ యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి. సో ఈ ప్రాసెస్లోని మనం ఎయిమ్స్ అనే ఆర్గనైజేషన్ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ ఎయిమ్స్ ఆర్గనైజేషన్ అంతా కూడా రోబోటిక్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ విధంగా సన్రైజ్ ఇంటర్నేషనల్ స్కూల్ సబ్బవరంలో ఫస్ట్ స్కూల్ అండి మా కంపెనీ ద్వారా. మేము వాడే ప్రోడక్ట్ పేరు క్రెటాగ్ అండి. క్రెటాగ్ సెంట్రల్ గవర్నమెంట్లో అప్రూవ్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ నుంచి 50 lakhs ఫండింగ్ వచ్చింది. న్యూ స్టార్టప్ కంపెనీ కింద 2 సార్లు అవార్డు పొందింది. అంత మంచి ప్రోడక్ట్ ఇక్కడ సబ్బవరం రిమోట్ ఏరియాలో ఇంప్లిమెంట్ చేయడం చూసి నేను చాలా ఆనందపడుతున్నాను. నేను సార్ థ్యాంక్స్ కూడా తెలియజేస్తాను.